మూసీలో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందంటూ మరి వార్తా కథనం. సో నదీ గర్భంలోని నిర్మాణాలకు మినహాయింపు ఇవ్వద్దు. నదులు, చెరువులు సహజ సమాజ ఉమ్మడి ఆస్తులు. వాటి భూములను ప్రభుత్వం ఇళ్ల కోసం కేటాయించినా ఎలాంటి చట్టబద్ధత ఉండదు. భూమి పొందిన వారికి హక్కులు సంక్రమించవు. ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టవచ్చు. ఇళ్లు కోల్పోతున్న వారిపై సర్వే చేయండి అంటూ హైకోర్టు ఇక్కడ ఒక తాజాగా తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇది. మూసీలో ఆక్రమణల తొలగింపుకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి సో మూసీ రివర్ బెడ్లో నదీ గర్భంలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఎలాంటి మినహాయింపులు లేకుండా తొలగించాల్సిందంటూ కూడా స్పష్టం చేసింది. ఇంకొంచెం క్లియరెన్స్ ఇచ్చింది హైకోర్టు. ఈ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత హైడ్రా ఏజెన్సీ ఏ విధంగా ముందుకు వెళుతుంది, దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు తీసుకొస్తారు, దీన్ని ప్రతిపక్షాల వాళ్ళు ఏ విధంగా పరిశీలించి వారు ఏ విధంగా కమెంట్ చేస్తారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశంగా తీసుకోవచ్చు.